మనం ఇప్పుడు ఉంటున్నది సభ్య సమాజంలోనేనా కాదా అనే సందేహాలు ఇప్పుడు మనందరికి కూడా కలుగుతున్నాయి. దానికి కారణం ఏమంటే సమాజంలో ఈరోజు మనం చూస్తున్నాం, మనిషికి విలువ లేదు, ప్రాణానికి అసలే విలువ లేదు. అలాగే ఏ చిన్న వివాదం కూడా అసలు మనం ఊహించని ఒక భయంకరమైనటువంటి ఒక ఎండింగే తీసుకుంటోంది. కానీ సమన్వయంతో, ఆలోచన శక్తితో, అలాగే ఒక అండర్స్టాండింగ్తో ఆ కాన్ఫ్లిక్ట్ అనేది రిజాల్వ్ చేసుకునే ఒక నేపథ్యం ఇప్పుడు మనకు కనిపించడం లేదు. అది గ్రామీణ స్థాయి నుండి అలాగే మనం చూస్తున్నాం, ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ దేశంలో కూడా ఇటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక పరిస్థితిని మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో అసలు వీటి వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి, అసలు ఎవరు దీనికి కారణం, వీటన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్యకాలంలో ఒకటి కాదు, రెండు కాదు, అసలు మనం వార్తాపత్రికలు కనుక ఒక్కసారి తిరిగేసి చూస్తే క్రైమ్ అనేటువంటిది సర్వసాధారణం అయిపోయింది. సరే, క్రైమ్ అంటే కూడా మనం ఇంతకుముందు చూసినట్టు ఆర్గనైజ్డ్ పర్పెట్రేటెడ్ క్రైమ్స్ను మనం చూసాం. కానీ ఈ మధ్యకాలంలో ఎలా జరుగుతోందంటే ఆ క్రైమ్ అనేటువంటిది ఇళ్లల్లోకి కూడా వచ్చేసింది. ఇళ్లల్లోకి మాత్రమే కాదండి, మరి భార్యాభర్తల మధ్య, అలాగే పిల్లలు తల్లిదండ్రుల మధ్య, అలాగే ఇక వివాహం చేసుకోవడానికి ముందు అంటే ప్రీ వెడ్డింగ్ టైంలోనూ, అలాగే రిలేషన్షిప్స్లోనూ, అలాగే మనం చూసినట్టయితే ప్రతి కోణంలో కూడా సమాజంలో ఈ యొక్క హత్యలు, అనుమానాలు, అలాగే విపరీతమైనటువంటి ఆలోచన ఒక స్రవంతిని మనం చూస్తున్నాం. మరి ఈ సరళి కారణం ఏంటి అని ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రతి కేసు కూడా మనకేం చెప్తోందంటే మానవత్వం అనేటువంటిది అసలు మనుషులు మర్చిపోతున్నారా అనే ఒక స్థాయికి కూడా మనం ఆలోచించవలసిన పరిస్థితులు ఇప్పుడు ఏర్పడుతున్నాయి. అసలు మనం నల్గొండ కేసు చూసాం. కన్న కూతురే తల్లి, తండ్రి, అలాగే ఎంటైర్ ఫ్యామిలీని కూడా మర్డర్ చేయడం అనేటువంటిది ఇక అంతకంటే కూడా ఒక దుశ్చర్య మనం ఊహించలేం, అసలు వినటానికి కూడా ఇష్టపడం. ఇక్కడే కాదండి, మనం బెంగళూరులో కనుక చూసినట్టయితే కేవలం తన ఆలోచనలకు, తన యొక్క ఫ్రీడమ్కు అడ్డొస్తున్నారనే నేపథ్యంతో తల్లి, తండ్రి, చెల్లిని కూడా తన యొక్క ఫియాన్సీతో కలిసి మర్డర్ చేసినటువంటి ఉదంతం కూడా మనం చూసాం. శ్వేత అనేటువంటి అక్యూజ్డ్ విషయం కూడా మనందరికీ తెలుసు. ఈ మధ్య పుదుచ్చేరిలో ఆమెను అరెస్ట్ చేశారు. అలాగే మనం చూసినట్టయితే ఇప్పుడు మన దేశంలోనే సంచలనంగా నడుస్తున్నటువంటి 2 కేసుల గురించి మీ అందరికీ తెలుసు. ఒకటేమో రాధా గాయత్రి కేసు, శ్రీచరణ్, వీరిద్దరు కూడా మసూరిలో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్. అలాగే అది మర్డరా, కోల్డ్ బ్లడెడ్ మర్డరా, లేక ప్లాన్డ్ మర్డరా, లేకుంటే దాని వెనక ఉన్నటువంటి మరే ఇతర కారణాలు ఏంటి అనేటువంటి ఒక అన్వేషణ ఉంది. ప్రస్తుతం శ్రీచరణ్ కూడా ఈజ్ అట్ లార్జ్, అబ్స్కాండింగ్ అంటే కనిపించకుండా తిరుగుతున్నటువంటి నేపథ్యంలో అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. మరి ఇంతకంటే సంచలనమైనటువంటిది మనకు పూణేలో ఉన్నటువంటి కేసు. ప్రీ వెడ్డింగ్ టైంలోనే కేతన్ అగర్వాల్ అలాగే సియా గోయల్ మధ్య జరిగినటువంటి ఆ వ్యవహారం మన అందరికీ తెలుసు. కాబట్టి అసలు ఆ మర్డర్ ఎలా జరిగింది, ఇంకోటి వాళ్ళ వయసు కూడా మనం చూసినట్టయితే సియా గోయల్ ఏజ్ ఈస్ అరౌండ్ 20 years. అలాగే ఆమెకు ఉన్నటువంటి ఇంకొక పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఈ మర్డర్ కేసులో చేతన్ అని, ఈజ్ ఆల్సో బిలో 25 years. మరి ఇలాంటి ఇంత చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ మనసులో ఇంత క్రైమ్ చేయాలనేటువంటి ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా వస్తోంది? చిన్నవాళ్ళు అంటే మరి చట్టం గురించి తెలియనటువంటి వాళ్ళు కాదు, చదువుకోని వాళ్ళు కాదు, సమాజంలో ఉన్నటువంటి పోకడల్లో అవగాహన లేనటువంటి వాళ్ళు కూడా కాదు, ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళే, అలాగే అన్ని విషయాల గురించి అవగాహన ఉన్నవాళ్లే. మరి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారంటే చట్టాలు లేవని అనుకుంటున్నారా? అసలు చట్టం గురించి భయం అనేది తగ్గిపోతుందా అని కూడా అనిపిస్తుంది. మనం ఒక్కసారి కనుక ఒక 20 years 30 years కూడా వద్దండి, జస్ట్ 10 to 20 years వెనక్కి వెళ్ళినట్టయితే ఈ డిజిటల్ ఏజ్కి ముందు మనం చూసినట్టయితే అసలు ఇటువంటి ఇన్సిడెంట్స్ అంటే మనం ఎప్పుడో కానీ చాలా రేర్గా వినేవాళ్ళం. అలా విన్నప్పుడు కూడా చాలా రోజులు దాని గురించి ఆలోచనలు, అలా ఎలా జరిగింది, అప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడుకునేవారు. కానీ ఈరోజు టెక్నాలజీ పెరిగింది,
అలాగే ఈ రోజుల్లో చదువు పెరిగింది, విజ్ఞానం అంటాం కదా, విజ్ఞానం పెరిగింది, మనం అన్నిట్లో కూడా ఇవాల్వ్ అవుతున్నాం అనేటువంటి ఒక నేపథ్యం కూడా మనలో ఉన్నటువంటి సందర్భంలో అసలు ఇప్పుడు సమాజం ఇంకా ఎంతో అభివృద్ధి పథంలోకి, అలాగే ఒక రీఫైన్డ్ కాన్షియస్నెస్ స్టేట్లోకి వెళ్ళాలి. కానీ దానికి విరుద్ధంగా వెళ్తోంది. మరి తప్పెవరిది? మన విద్యాశాఖలోనే, విద్యా విధానంలోనే తప్పుందా? లేకుంటే మన పిల్లల్ని పెంచే రీతిలో తల్లిదండ్రులది తప్ప? లేకుంటే చట్టాలను సరిగా ఎన్ఫోర్స్ చేయలేనటువంటి పొలిటీషియన్స్ యొక్క, లీడర్స్ యొక్క తప్ప? లేక ఈ పోలీస్ యంత్రాంగం కానివ్వండి, అలాగే కోర్ట్స్లో కూడా విపరీతమైనటువంటి జాప్యం, అంటే ఆనరబుల్ కోర్ట్స్లో కూడా విపరీతమైన జాప్యానికి అసలు క్రైమ్ చేసినా కూడా పర్వాలేదనేటువంటి ఒక నిర్లక్ష్య భావన సమాజంలో వస్తోందా? అసలు ఏది కారణం? ఒక హత్య, అలాగే ఒక రకమైనటువంటి చాలా పెద్ద క్రైమ్ చేయాలి అంటే వాళ్ళ మానసికమైనటువంటి వాళ్ళ ప్రిపరేషన్, ఇంటర్నల్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో దానికి అసలు కారణాలు ఏంటి అని ఒకసారి మనం అన్వేషించాలి. ఎందువల్ల అంటే ఈ మధ్యకాలంలో మనం అసలు ఊహించలేదు, ఈ హత్యలు అనేవి సర్వసాధారణం అయిపోయినాయి, ఫ్యామిలీస్లో వస్తున్నాయి. అలాగే రిలేషన్షిప్స్లో ఈ మధ్య అనుమానాలు కూడా చాలా ముఖ్యం అండి. చిన్న అనుమానం, మనకు హాసనాల్లోనే 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. చిన్న అనుమానంతో 7 ఏళ్లుగా వివాహ బంధంలో ఉన్న భార్యను అతి కిరాతకంగా చంపేసినటువంటి ఉదంతం మనకు హాసనాలో చూసాం. హళేబీడు పోలీసులు కూడా ఆ కేసును ఛేదించినటువంటి నేపథ్యం కూడా మనకు తెలుసు. ఇలా చెప్పుకుంటూ పోతే ద లిస్ట్ ఈస్ బికమింగ్ ఎండ్లెస్. అదే నిజంగా ఆవేదనకు ఒక ముఖ్య కారణంగా కూడా మిగిలిపోతుంది. అసలు చిన్న వయసులో ఉన్న వాళ్ళల్లో ఈ క్రౌర్యం, క్రూరత్వం, అలాగే తెగింపు ఎక్కడి నుంచి వస్తోంది? అసలు వాళ్ళని ఎవరు పట్టుకోలేమనేటువంటి ఒక ఆలోచన శక్తి, లేకుంటే ఈరోజు మనం చేసినటువంటి యాక్ట్ ఎవరు కూడా గుర్తుపట్టలేరనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్, ఇప్పుడున్నటువంటి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ కానివ్వండి, ఎక్విప్మెంట్ కానివ్వండి, వీటన్నిటితో ఎటువంటి క్రైమ్ను కూడా పట్టుకోగలిగిన, గుర్తుపట్టగలిగిన, డయాగ్నోస్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంది. అది ఎవ్వరు కూడా మర్చిపోరాదు. అసలు క్రైమ్ చేసిన వాళ్ళు ఎవరు కూడా తప్పించుకోలేరు. అది ఎంత రహస్యంగా చేసినా, అలాగే దాన్ని ఏ విధంగా చేసినా కూడా. మనం చూసాం కొన్ని క్రైమ్స్లో ద బాడీ హ్యాస్ బీన్ మ్యూటిలేటెడ్, డిఫరెంట్ ప్లేసెస్లో కూడా వేసినా కూడా పోలీసులు దాన్ని ఛేదించారు. అంటే డిఎన్ఏ అనేటువంటిది ప్రకృతి మనిషికి ఇచ్చినటువంటి ఒక గొప్ప క్లూగా మనం భావించవచ్చు. మీరు ఏం చేసినా కూడా డిఎన్ఏ సహాయంతో గుర్తుపట్టేటువంటి ఒక అవకాశం ఇప్పుడు మనకు టెక్నాలజీ కల్పిస్తోంది. దీన్ని మర్చిపోతున్నారు. అలాగే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీతో మీరు ఎవరితో ఏ టైంలో ఎంత సంభాషణ చేశారు, ఇప్పుడు మనకు లేటెస్ట్గా పూణే కేసులో కూడా సియా గోయల్ అలాగే చేతన్ మధ్య ఉన్నటువంటి సంభాషణను వాళ్ళు డిలీట్ చేయటం, అలాగే ఈవెన్ బిన్లో ఉన్నటువంటి వాళ్ళ ఫోన్లో ఉన్న బిన్ అనేటువంటి దాంట్లో ఆ స్పేస్లో ఉన్నటువంటి అన్ని ఎంట్రీస్ను కూడా వాళ్ళు డిలీట్ చేశారు. బట్ స్టిల్ వీ కెన్ రిట్రీవ్ దట్ డేటా. మనకున్నటువంటి ఇప్పుడు చట్టాలు కానివ్వండి, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యం చాలా గొప్పది. మరి అసలుకు ఇప్పుడు మనం 2 విషయాలు ఈ ప్రోగ్రాంలో మనం ఆలోచన చేయాలి. ఒకటి, ఎందుకు ఇలాంటి ఒక పాశవికమైనటువంటి ఆలోచన మనుషుల్లో కలుగుతోంది? రెండవది, మనకున్నటువంటి చట్టాలేంటి, అవి విధించే శిక్షలేంటి? మొట్టమొదటిగా ఇప్పుడు జరిగిన అన్ని రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ను మనం చూసాం. ఇంకా చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వీటన్నిటికీ ఇంకోటి కూడా నేను యాడ్ చేయాలనుకుంటున్నాను, ఫ్యామిలీ సూసైడ్స్. అంటే ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగాయి. మన ఛానల్లో ప్రత్యేక కార్యక్రమం కూడా చేశాం అవగాహన కోసం. అదేంటి అంటే మూకుమ్మడిగా ఒక సమస్య వస్తే తట్టుకోలేక ఎంటైర్ ఫ్యామిలీ సూసైడ్ చేసుకోవడం. అంటే ప్రాణాన్ని అక్కడ కూడా కోల్పోవడమే. అంటే ఐచ్ఛికంగా కోల్పోయినా, అంటే ఇష్టపూర్తిగా ఇంటెన్షనల్లీ చేసుకున్నా కూడా ఫ్యామిలీ మెంబర్స్ని చంపేసి తను వెళ్ళిపోవడం, లేదా అందరూ కలిసి ఒక కలెక్టివ్ డెసిషన్ తీసుకొని వెళ్ళిపోవడం, ఏదైనా కూడా అక్కడ జరిగేది ప్రాణ నష్టం. మరి వీటన్నిటిని ఒకసారి కనుక మనం చూసినప్పుడు ఒక ఫ్రేమ్వర్క్లోకి తీసుకొని రావాలి అంటే అసలు మనిషికి ప్రాణం విలువ తెలుసా? మనిషికి మానవత్వం అనేటువంటి అంశం గురించి అవగాహన ఎందుకు లేదు అంటే ఖచ్చితంగా దానికి కారణాలు ఏంటి అంటే సోషలాజికల్ ఫ్యాక్టర్సే దానికి ప్రధానంగా. ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం, సోషల్ మీడియా
ర్యాంపెంట్గా ఉంటుంది. అంటే అసలు ఏది చూపించవచ్చు, ఏది చూపించరాదు, ఏది ఎంత ఏ మోతాదులో ఎవరికి చూపించాలనేటువంటి ఒక వివేకం, విచక్షణ అక్కడ కొరవడుతోంది. దీనివల్ల ఏమంటే చిన్న ఏజ్‌లోనే రకరకాలైనటువంటి అంశాలను చూస్తున్నాం. అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే ఒక చిన్న పిల్లాడు డాన్ కావాలి అని సొంత తల్లిని కూడా మర్డర్ చేసినటువంటి అత్యంత కిరాతకమైనటువంటి విషయాన్ని కూడా మనం విన్నాం. ఇక ఇంతకంటే కూడా అంటే దట్స్ ది హైట్ ఆఫ్ ఇన్సేనిటీ అని మనం చెప్పొచ్చు. అసలు ఇంత పాశవికమైనటువంటి ఇంత మృగానికి కూడా దయ ఉంటుందేమో కానీ ఇక్కడ మనుషులు అంతకంటే కూడా ఇంకా తక్కువ స్థాయికి వెళ్ళిపోతున్నారు. విచక్షణ అనేటువంటిది పూర్తిగా లోపిస్తోంది. దీనికి కారణం సొసైటీలో ఈరోజు మనం చూస్తున్నాం, ఒక రకమైనటువంటి ఆర్డర్లీనెస్ లేదు. అలాగే ఆలోచన విధానం, చక్కటి ఆలోచన విధానం ఇచ్చేటువంటి మనకు విద్యా వ్యవస్థల్లో కూడా ఎంతసేపు కాంపిటీషన్ అండి. ఎంత మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, ఎంత మంచి కాలేజీలో చేరాలి, ఆ తర్వాత బయటకు వచ్చినాక ఎంత మంచి కంపెనీలో చేరాలి, లేదా అమెరికా వెళ్ళిపోవాలి. ఇంతేగాని అసలు ఆ అబ్బాయికి ఎథికల్ వాల్యూస్ ఉన్నాయా, మోరల్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయా, అలాగే సమాజం పట్ల అతనికి ఎటువంటి ఒక అవగాహన ఉంది, ఆయన ఆలోచన విధానం ఏంటి, రిఫైన్డ్గా ఉన్నాడా, క్రూడ్గా ఉన్నాడా. ఎందువల్ల అంటే ఈ మధ్య మనం చూసాం, ఇక్కడ రాధా గాయత్రి శ్రీచరణ్ కేసులో కూడా అతను చాలా పెద్ద ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి వచ్చాడు. అతను పట్టభద్రుడు అయినా కూడా ఆయన ఆలోచన విధానం అంత క్రూడ్గా ఉంది. అంటే చదువు అనేటువంటిది కేవలం ఇన్ఫర్మేషన్ పోరింగ్గా, ఒక ఇన్ఫర్మేషన్ డంపింగ్ ఏజెన్సీగా మారిపోతుందని మనం అర్థం చేసుకోవాలి. చదువుతో పాటు విలువల్ని కూడా మనం చొప్పించినప్పుడే, విలువలతో కూడిన విద్యను మనం ఎప్పుడైతే పిల్లలకి ఇస్తామో అప్పుడు ఆ బాల్యం నుంచి ఆ ఇంప్రెషన్స్ అనేవి కలిగినప్పుడు డెఫినెట్లీ వాళ్ళు ఒక పద్ధతిగా వెళ్తారు. లైఫ్లో ఎదిగినా కూడా ఒదిగే ఉంటారు. ఆలోచన క్రమం కూడా ఒక సక్రమంగా ఉంటుంది. అలా విద్యా విధానం. అలాగే ఇక రెండోది మనం చూస్తున్నట్టయితే విపరీతంగా ఆస్తులు, అలాగే ఆస్తుల కోసం ఉన్నటువంటి తగాదాలు మనం ప్రధానంగా చూస్తున్నాం. అంటే కక్షలు, కార్పణ్యాలు, అలాగే ఇక అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా తొలగించుకునేటువంటి ఒక స్థాయి కూడా వెళ్ళిపోతున్నారు. మరి దాని గురించి మాట్లాడుకోవాలి. అలాగే కుటుంబ నేపథ్యం కూడా మనం చూడాలండి. విచ్చలవిడిగా ఎవరికి వారిగా ఉంటూ ఐలాండ్స్ లాగా మారిపోయారంటే ఈ మధ్యకాలంలో మిషన్ ఇంటరాక్షన్ ఎక్కువైపోయింది, హ్యూమన్ ఇంటరాక్షన్ తక్కువైపోయింది. అంటే మనం చదువులో కావచ్చు, సిస్టమ్కి అతుక్కపోవడం, లేదా సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోవడం, ఇలా ఏమైపోతున్నాం అంటే అసలు ఇంట్లో ఒక నలుగురు ఉంటే నలుగురు 4 ఫోన్లలో కనెక్ట్ అయి ఉంటున్నారు, కానీ నలుగురు కలిసి మాట్లాడుకోవటం, అలాగే అనేక విషయాల గురించి చర్చించుకోవడం, ఇంటి సంప్రదాయం కానీ వారసత్వం కానీ వాటి గురించి అవగాహన లేకపోవడం, అసలు ఒక వ్యక్తికి తన ఐడెంటిటీ అనేటువంటిది ఒక పెద్ద క్రైసిస్లో ఉందని నేను భావిస్తున్నాను. ఈరోజు జరిగేటువంటి హత్యలను సైకలాజికల్గా కనుక మనం చూసినట్టయితే డెఫినెట్లీ ఐడెంటిటీ క్రైసిస్ వల్లే ఇవి జరుగుతున్నాయి. తన గురించి, తమ ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ రెప్యుటేషన్ గురించి, అలాగే ట్రెడిషనల్ వాల్యూస్ గురించి, అలాగే ఈ ఫ్యామిలీ డౌన్ ద ఏజ్ ఎలా వస్తోంది, ఇవన్నిటి నేపథ్యం కనుక ఉంటే ఇలాంటి దిక్కుమాలిన సిగ్గుమాలిన పనులు ఎవరు కూడా చేయరు. ఇప్పుడు సియా గోయల్ అలాగే మిగతా ఇప్పుడు వాళ్ళు కూడా మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చారు, కానీ వాల్యూ సిస్టమ్ అనేటువంటిది లేకపోవడం వల్ల ఈరోజు ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ డిస్క్రెడిటెడ్. ప్రతి ఒక్కరి నోట కూడా ఫ్యామిలీ గురించే మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇంత దారుణమైన స్థితికి కారణం ఎవరంటారు? పేరెంటింగ్ కూడా సరిగా ఉండాలి, స్కూలింగ్ సరిగా ఉండాలి, పేరెంటింగ్ సరిగా ఉండాలి. అలాగే సొసైటీలో కూడా మితిమీరినటువంటి ఒక డబ్బుకు ప్రాధాన్యత పెరిగిపోతుంది. అసలు మనిషికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత కంటే కూడా డబ్బుకు ప్రాధాన్యత చాలా ఎక్కువైపోయినటువంటి నేపథ్యంలో ఏవైనా సరే డబ్బు సంపాదించాలి, అది కనుక ఉంటే మిగతా అన్నీ వస్తాయనేటువంటి ఒక ఆర్టిఫిషియల్ థింకింగ్ ఏర్పడింది. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి భయపడుతున్నాం, కానీ అసలు మనం భయపడవలసింది ఆర్టిఫిషియల్ థింకింగ్ గురించి. లేని దాన్ని ఉందిగా ఒక భ్రమలో మనం బతుకుతూ ఉన్నాం. దాని నుంచి బయటపడాలి. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అక్రాస్ ది ఏజ్, అసలు మనం చూసినట్టయితే ఇక్కడ ఏజ్ బ్యారియర్ కూడా లేదు. చిన్న నుంచి పెద్ద వరకు కూడా అందరూ ఈ పాయిజనస్ థాట్ ప్రాసెస్లోనే మిగిలిపోయి ఉన్నారు. కాబట్టి అసలు ఇవి మారాలి. అలాగే చట్టం అంటే, అలాగే శిక్షలు అంటే మనం బయటపడతాం అనేటువంటి ఒక భయం, అసలు దేశం అన్నా చట్టం అన్నా ఒక భయం లేకుండా పోయిందండి సొసైటీలో.
దాన్ని కల్పించాలి. అలాగే బాధ్యత కలిగిన ఒక సివిలియన్ ప్రవర్తించవలసినటువంటి ఒక నేపథ్యాన్ని, అంటే ఇలా బాధ వస్తే విపరీతంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఆవేశం వస్తే మర్డర్ దాకా వెళ్ళిపోవడం, అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్స్. అలా కాకుండా ఒక సంయమనంగా ఉండేటువంటి ఒక మిడిల్ పాత్ను మనం కనుక్కోవాలి. అది ఎప్పుడైతే మనం కనుక్కుంటామో మనకు బాధ వచ్చినా, దిగులైనా, ఇబ్బంది అయినా, ఆవేదన వచ్చినా, లేకపోతే సంతోషం వచ్చినా, లేదా ఇంకా ఏదైనా ఆవేశం వచ్చినా, ఏదొచ్చినా కూడా మనం మన యొక్క ఫీలింగ్స్ను కంట్రోల్ చేసుకొని, మైండ్ కంట్రోల్ అనేది చాలా ముఖ్యం. ఈరోజు ఈ అన్ని హత్యల వెనక ఉన్నటువంటి ప్రధాన కారణం ఏంటి అంటే మైండ్, మనస్సు అనేటువంటిది వాళ్ళ యొక్క చేతిలో లేకుండా అది మనస్సు చేతిలో మనిషి బందీ అయిపోతున్నాడు. అంతేగాని మనస్సును స్వాధీనపరచుకొని మనిషి అద్భుతమైన డెసిషన్స్ తీసుకోవాల్సింది రివర్స్ ట్రెండ్ ఇప్పుడు నడుస్తోంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి దాన్ని మనం రిలీజియస్గా కానివ్వండి, లేదా ఎథికల్గా కానివ్వండి, లేదా కౌన్సిలింగ్ ద్వారా కానివ్వండి, అక్కడ మైండ్కి సంబంధించినటువంటి ఆ సరియైన డెసిషన్ మేకింగ్ ప్రాసెస్కి సంబంధించి కంట్రోల్ అనేటువంటిది సొసైటీలో క్రియేట్ చేయాలి. అలాగే చట్టాల గురించి, టెక్నాలజీ గురించి, అలాగే ఏ చట్టము ఎలాంటి, ఇప్పుడు ఈ నేరాల్లో చాలామందికి ఏంటంటే మనం ఎలా బయటపడడం అనేటువంటి ఒక మితిమీరినటువంటి ఒక నమ్మకం ఉంది. కాబట్టి చాలామంది ఇండల్జ్ అవుతున్నారు. క్షణికావేశాలు పక్కన పెడితే ఈరోజు మనం చూస్తే ప్లాన్డ్ మర్డర్స్ కూడా జరుగుతున్నాయి. అంటే ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి అనేక అవెన్యూస్ను వెతుక్కొని ఎలా ప్లాన్ చేయాలనేటువంటిది కూడా చూశారు. మనం ఈ మధ్య చూసాం, ఒక చిన్నపిల్లాడు కూడా సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఆ వీడియోస్ని చూసి పక్క ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఏదో తీసుకోవాలి అని చూసినప్పుడు అడ్డుగా వచ్చినటువంటి ఒక పాపను కూడా మర్డర్ చేయడం కూడా మనం చూసాం. అసలు సొసైటీ కిరాతకంగా మారిపోతుంది. ఇంత దారుణంగా, ఇంత ఘోరంగా మారుతుందని అసలు ఎవరు ఒక 10 years ముందు కూడా ఆలోచన చేయలేదు. అసలు మనం టెక్నాలజీలో ఫోర్ ఫ్రంట్లో ఉన్నాం, డిజిటల్ ఏజ్కి వెళ్తున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరాలోకి వెళ్తున్నాం. అంటే మనం ఇంకా మారినటువంటి మనుషులుగా ఉండాలి. కానీ ఇంత అంటే దిగజారినటువంటి ఒక మానవత్వంతో ఉన్న మనుషులుగా, ఒక రాతి బొమ్మలుగా మారిపోతున్నాం. అసలు ఫీలింగ్ అనేటువంటిది, హ్యూమన్నెస్ అనేటువంటిది కంప్లీట్గా కరువైపోతుంది. మరి ఈ నేపథ్యంలో మార్పు అనేటువంటిది రావాలి. మార్పు అనేది చాలా అవసరం. లేకపోతే అసలు ఈ సమాజంలో ఏ మనిషి కూడా ఉండలేనటువంటి ఒక స్థితి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా వేకప్ సైన్స్గా మనం తీసుకోవాలి. ఎక్కడో జరిగింది, ఎవరింట్లోనో జరిగింది అనేటువంటి ఒక తాత్సారం కాకుండా ముందు మన ఇంటిని, మన ఫ్యామిలీని, అలాగే మన ఇమీడియట్ సొసైటీని, మన ఆఫీస్ను కనుక మనం సరి చేసుకోగలిగితే డెఫినెట్లీ దట్ విల్ బీ ఏ నైస్ స్టార్టింగ్ పాయింట్ అని నేను భావిస్తాను. అలాగే చట్టాలు కూడా మన దేశంలో కనుక చూసినట్టయితే అద్భుతమైన చట్టాలు ఉన్నాయి. డిపిడిపి యాక్ట్ అని, డిజిటల్ పర్సనల్ అండ్ ఈ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 అనేది ఒక అద్భుతమైన యాక్ట్. అలాగే మనందరికీ తెలుసు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ఉంది. అలాగే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ యాక్ట్ ఉంది. అలాగే సైబర్ లాస్ ఉన్నాయి. మనకు భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లో కూడా చాలా కఠినమైనటువంటి సెక్షన్స్ ఉన్నాయి. అలాగే మనం చూసినప్పుడు ఇక్కడ అనేక రకాలైనటువంటి ఇప్పుడు సైబర్ క్రైమ్స్ నిరోధించడానికి మనకు ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పోర్టల్ కూడా పెట్టింది. కాబట్టి అలా మనం చూస్తే ఈ క్రైమ్ అనేటువంటిది మనిషి అవగాహనలోకి తెచ్చుకోవాలి. అసలు క్రైమ్ అనేటువంటిది చేయటం వల్ల ఇటు ఫ్యామిలీకి, అలాగే మనం చూసినట్టయితే ఇటు ఎంటైర్ ఇప్పుడు వాళ్ళ లైఫ్ కూడా పాడైపోతుంది. ఇప్పుడు ఎవరైతే సోకాల్డ్ అక్యూస్డ్, అంటే ఇంకా డిటర్మైన్ కాలేదు కాబట్టి అక్యూస్డ్గా ఉన్నవాళ్ళు, కన్విక్టెడ్గా ఉన్నవాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచన చేస్తే వాళ్ళు ఎంత కోల్పోతున్నారో వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం వల్ల డెఫినెట్లీ వాళ్లకు వాళ్ళ లైఫ్లో ఎటువంటి మంచి అనేది మాత్రం జరగదు. ఎందువల్ల అంటే చట్టాలు ఉన్నాయి కాబట్టి దే విల్ బీ బిహైండ్ ది బార్స్. సమ్టైమ్స్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ రావచ్చు, ఇంకా కఠినమైన శిక్షలు కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ క్రైమ్, మర్డర్ అటువంటి దాంట్లో అక్కడ కనుక ఖచ్చితంగా మెన్సరియా అనేటువంటిది కనుక ఎలిమెంట్ ప్రూవ్ అయితే ఇట్ కెన్ ఇన్వోక్ ఈవెన్ క్యాపిటల్ పనిష్మెంట్. మరి అటువంటి చట్టాలు ఉన్నాయి కాబట్టి అవగాహన రావాలి, మనిషిలో మార్పు రావాలి, సామాజికంగా కూడా అసలు మనం ఏంటి, ఈ జీవితం ఏంటి, అలాగే మనిషి యొక్క విలువ, మనిషికి మధ్య ఉన్నటువంటి ఒక చక్కటి అనుబంధం, వాటిని ఇప్పుడు మనం గత కాలంలో మనం చూసాం.
ఒక ఫ్యామిలీలో ఎంత కనెక్టెడ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ రావడం వల్ల ఏమైందంటే ఫస్ట్ డివిజన్ అనేటువంటిది ఏర్పడింది. ఎవరి లైఫ్ వాళ్ళది అనేటువంటి ఒక రకంగా ఐలాండ్స్ లాగా మారిపోయాం. మనమంతా ఒక మెయిన్ ల్యాండ్లో ఉన్నవాళ్ళం, ఇప్పుడు ఐలాండ్స్ లాగా మారిపోయాం. అలాంటి ఒక ఫీచర్ లేకుండా మీరెంత బిజీగా ఉన్నా, మీరెంత మీ యొక్క కార్యక్రమాల్లో ఉన్న ఫ్యామిలీ రీయూనియన్, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్, అలాగే ఒకరినొకరు అర్థం చేసుకునే తత్వం ఉండాలి. అప్పుడు ఆఫీస్లో కానీ, ఇంట్లో కానీ, సమాజంలో కానీ క్రైమ్ అనేది చాలా మటుకు తగ్గుతుంది. అలాగే ఇక కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ విషయం మనం తీసుకున్నట్టయితే అక్కడ కూడా మన మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే దాన్ని వెంట వెళ్ళటం అనేది చాలా తప్పు. అసలు మన ఆలోచన కరెక్టా కాదా అనేటువంటిది ఒక సరి అయినటువంటి డెసిషన్ తీసుకోవాలి. అలాగే మనం ఒక యాక్ట్ చేయడం వల్ల దాని నుంచి బయటపడతాం అని కొన్ని షార్ట్ కట్స్కి వెళ్తున్నారు. ఏదైతే చట్ట విరుద్ధమైనటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొంటామో ఖచ్చితంగా ఇప్పుడున్న టెక్నాలజీతో చట్టం మనల్ని వెంటాడుతుంది. ఖచ్చితంగా వాళ్ళను చట్టం బంధిస్తుంది. ఈ విషయాన్ని మాత్రం క్రైమ్ అనేటువంటి ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. అలాగే మనం అందరూ కూడా సొసైటీని ఒక హార్మోనియస్గా మనకున్న ఈ వాల్యుబుల్ టైంను వాడుకుంటూ మన సెల్ఫ్ ఎన్రిచ్మెంట్ అలాగే సొసైటల్ ఎన్రిచ్మెంట్ కనుక చేసుకోగలిగితే మన దేశమే కాదు యావత్ ప్రపంచం కూడా ఒక దివ్యమైనటువంటి ఒక ప్లాట్ఫామ్గా మారిపోతుంది. మన జీవితాలు కూడా మనం ఒక అద్భుతమైన ప్రొడక్టివిటీతో ముందుకు వెళ్ళేటువంటి ఆస్కారానికి ఒక ఫ్లాగ్ పోస్ట్ లాగా మిగిలిపోతాయి. మనకున్న సమయాన్ని సమాజం కోసం, అలాగే సమాజ ఉన్నతి, మన ఉన్నతి రెండు వేరు కాదనేటువంటి ఒక భావన, ఇలాంటి ఒక బ్రాడ్ ఐడియల్స్తో కనుక సొసైటీ కనుక ఉండగలిగితే ఈ క్రైమ్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుందండి. ఇప్పుడు అంతా సపరేషన్, వీఆర్ సపరేట్ అనే ఒక భావన రావటం, చట్టాల మీద అవగాహన లేకపోవడం, భయం లేకపోవడం, ముఖ్యంగా కౌన్సిలింగ్ కూడా చాలా చిన్న వయసు నుండే ప్రతి ఒక్కరు కూడా కౌన్సిలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మరి అన్నిటి చర్యల వల్ల మళ్ళీ సొసైటీ ఒక మంచి మార్గంలో ప్రయాణం చేస్తుంది అని ఆశిద్దాం. థ్యాంక్ యూ.